వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రాక్షసులు చెప్తారు, కర్ణుడు సంహరిస్తాడు అర్జునుణ్ణి, అతడిపై నరకాసురుడి యొక్క ఆత్మని మేము ప్రవేశింపజేసాం కర్ణుల్లో. ఒకవేళ కర్ణుడు విఫలుడైనా సంశప్తకులు అనబడేటటువంటి క్రోధవశమనే రాక్షస గణము సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వీడి వైపు ఉన్నట్టు, దుర్యోధనుడి వైపు. అందుకే సంశప్తకులకు అర్జునుడి మీద చాలా కోపం ఉంది కనుక వాళ్ళు కూడా అర్జునుడిని సంహరిస్తారు. అందుకు మేము అర్జునుడిని సంహరిస్తామని మాటిస్తున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇటువంటి అయోనిజులైన మహాత్ములు నా వద్దున్నారు. కాబట్టి ధృతరాష్ట్ర, భయం పడకు నువ్వు. పైగా ఇంకొకటి ఆలోచించు, వాళ్ళ వైపు 7 అక్షౌహిణులు ఉన్నాయని ఎంతవరకు గొప్ప గొప్ప కబుర్లు చెప్పారు. మన వైపు 11 అక్షౌహిణులు ఉన్నాయి. తెలుసుకో, ఇక్కడ 4 అక్షౌహిణులు మనమే ఎక్కువ కనుక ఇప్పుడు నేను చెప్పిన మాటలు బట్టి ఒక్కసారి ఆలోచించుకో. బలాబలాలు పరిశీలించాలి. ఇప్పుడు బలం ఎవరిది? మన బలమే ఎక్కువ. వాళ్ళు చూపించిన వీరుల కంటే మన దగ్గర ఉన్న వీరులు చాలా ఎక్కువ అని చెప్తూ ఉండగా మనకి దుర్యోధనుడు కొనసాగిస్తున్నాడు. ఇక్కడ కొనసాగిస్తూ సంజయుడితో ఒక మాట అన్నాడు. ఇప్పటి వరకు పొగడేవి కదా, పాండవులకేవో గుర్రాలు, ధ్వజాలు, రథాలు గొప్ప ఉన్నాయని, ఏమిటో అది చెప్పు అన్నాడు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఇక్కడ సమాచార సేకరణ. అర్జునుడి దగ్గర వాళ్ళ దగ్గర ఏవో గొప్ప గొప్ప ఉన్నాయి కదా, అవేంటో చెప్పును. ఎందుకంటే వనవాసంలో ఉన్నప్పుడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి సంపాదించిన అస్త్రములు, శస్త్రములు, వాటి పూర్తి సమాచారం దుర్యోధనుడికి తెలియదు. ఇప్పుడు సంజయుడిని అడిగి మొత్తం తెలుసుకున్నాడు. అది వివరించి చెప్తాడు ఇక్కడ సంజయుడు చాలా విస్తారంగా. అది అయిన తర్వాత అప్పుడు తన అభిప్రాయాన్ని మళ్ళీ చెప్తూ దుర్యోధనుడు అంటున్నాడు, ఇక్కడ నేను ఇంకో మాట చెప్తున్నాను, వీళ్ళందరూ నా వైపు ఉన్నారని మాట్లాడుతున్నాను, వీళ్ళేమో నన్ను సంధికి ఒడంబడిని చెప్తున్నారు. ఇక్కడ ద్రోణుడు, భీష్ముడు మొదలైన వారు వాళ్ళకు వంత పాడుతూ ఉన్నటువంటి అశ్వత్థామ, సంజయుడు, సుదక్షిణుడు, బాహ్లికుడు, పురుమిత్రుడు, భూరిశ్రవుడు, ఇంతమంది వారికి వంత పాడుతున్నారు. నేను వాళ్ళున్నారని ధైర్యంతో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, వీళ్ళు ఎవరూ నా వైపు లేకపోయినా సరే నేను పాండవుల్ని సంహరించగలను. గట్టి మాట చెప్తున్నాడు దుర్యోధనుడు ఇక్కడ. ఎంత ధైర్యం నీకెందుకయ్యా అంటే, నేను కర్ణుడు మేమిద్దరం చాలన్నాడు. ఇక్కడ వీడు మాట ఎలా మాట్లాడుతున్నాడు, నేను కర్ణుడు మేమిద్దరమే యుద్ధయజ్ఞాన్ని ప్రారంభించామన్నాడు. ఇది నిజమే, వీళ్ళిద్దరే యుద్ధానికి వైషమ్యాలకి హేతు. అందుకే మేమిద్దరం యుద్ధయజ్ఞాన్ని ప్రారంభించాం. ఇందులో యజ్ఞ పశువు ధర్మరాజు, అతడు ఇందులో బలి కాక తప్పదు అంటూ మాటలు వివరించి యజ్ఞంతో పోల్చుతాడండి గొప్ప కవిలాగా. ఈ యజ్ఞం మేమే ప్రారంభించాం, మేమే పూర్ణాహుతి చేస్తాం. అందులో యజ్ఞ పశువు ధర్మరాజు, నేను కర్ణుడు, దుశ్శాసనుడు, మేము ముగ్గురం కలిసి సంహరించగలము. ఒకవేళ మేము ఓడిపోయి మేము సంహరింపబడితే పాండవులు భూమిని అనుభవిస్తారు. అంటే యుద్ధము తప్పదు. మేమైనా గెలుస్తాం, వాళ్ళైనా గెలుస్తారు, కానీ యుద్ధం మాత్రం తప్పదు. యుద్ధము చెయ్యకుండా నేను వాళ్ళకి రాజ్యము ఇవ్వను, ఇది నా నిశ్చయాభిప్రాయము అని గట్టిగా చెప్పాడు. యావద్ది సూచ్యా శ్రీక్ష్ణాయా విద్యేదగ్రేణ మారిష తావదప్యపరిత్యాజ్యం భూమేర్న పాండవాన్ ప్రతి. ఇది తెలుగులో చెప్పాలంటే సూచ్యా శ్రీక్ష్ణాయ, ఒక సూది మొన మోపినంత భూభాగం కూడా నేను పాండవులకు ఇవ్వను. 5 రాజ్యాలు కాదు, 5 గ్రామాలు కాదు, సూది మొన మోపినంత భాగం కూడా నేను ఇవ్వను అని గట్టిగా చెప్పగానే అప్పుడు సంజయుడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ వివరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నేను దుర్యోధనుడిని ఈ క్షణం నుంచి వదిలేస్తున్నాను. వదిలేస్తున్న అర్థం ఏంటి? అతని అభిప్రాయం అతందే అన్నాడు అనమాట ఇక్కడ. కానీ మందలిస్తాను, మార్చుతానని లేదు, వదిలేస్తున్నాను. ఇతడు ఎలా ఉన్నా అంటే యమునోట్లోనికి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న మందబుద్ధిలా మాట్లాడుతున్నాడు, ఇతన్ని మీరే మార్చండి అని గట్టిగా అనడంతో అప్పుడు సంజయుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలను కూడా వివరించి చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు కౌరవ పాండవ బలాన్ని వివేచన చేయడం ధృతరాష్ట్రుడు కూడా చేస్తాడు. పాండవులకు దైవ బలం ఉంది అని ఇప్పుడు సమర్థనలో తేలింది. దేవతల యొక్క బలము పాండవులకు ఉన్నది. ఈ సంభాషణ ఎంత చక్కగా వెళుతోందో చూడండి. ఇక్కడ రాజుల బలము ఇవన్నీ ఉన్నాయని చెప్తే అవి మాకు ఉన్నాయి అయ్యా, మహాత్ములు ఉన్నారు అంటే మాకు ఉన్నారు, ఇంత చూపించాడు ఇక్కడ. కనుక మేము భయపడక్కర్లేదు. దైవబలం ఉంది అంటే దైవబలం పాండవులకు ఉందా అంటే దేవతలు వాళ్ళని రక్షిస్తారా? రక్షించేటట్టయితే జోదం సమయంలో ఎందుకు రక్షించలేదు? అడవుల పాలైనప్పుడు ఎందుకు రక్షించలేదు? మేము ఆ సమయంలో క్షేమంగానే ఉన్నాం, మేము గెలవబడ్డాం. ఇప్పుడు చెప్పు దైవబలం ఎలాగుందో. ఇక దైవబలము, మంత్రబలము నాకేమీ తక్కువ లేదు. నేను చేసిన సాధన బట్టి
నేను మంత్రిస్తే మొత్తం లోకాలని తగలబెట్టి అగ్నులు కూడా చల్లబడతాయి. నా దగ్గర ఆ మంత్రశక్తి ఉంది. దుర్యోధనుడు చెప్తున్నాడు. అంటే ఇతర సాధనలు ఇతరికి ఉన్నాయండి దుర్యోధనుడికి కూడా. పైగా దేవతలకున్న పరమ తేజస్సు నా వద్ద కూడా ఉన్నది. నేను కొన్ని మంత్రములు కానీ ప్రయోగిస్తే ఆ అస్త్ర విద్యలకి భూమి బద్దలవుతుంది, గిరిశిఖరాల పిండి అవుతాయి సుమా. అటువంటి బలం మాకు ఉన్నది. ఎప్పుడైనా నేను నా జీవితంలో మిత్రులకు శుభము, శత్రువులకు అశుభం మాత్రమే చేసేనే తప్ప ఏనాడు కూడా మిత్రుల పట్ల శుభంగా ప్రవర్తించలేదు. నన్ను సత్యవాక్కు అంటారు. వాడు గొప్పలు వాడే చెప్పుకుంటున్నాడు దుర్యోధనుడు. నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా జరుగుతుంది అంటే అలా జరిగింది. అది సత్యవాక్ అంటే సత్యములే పలుకువాడని కాదు. నా మాట వ్యర్థం కాదు. నాకు వాక్శక్తి కూడా బాగా ఉంది సుమా. మంత్రశక్తి ఉంది, వాక్శక్తి ఉంది, కనుక దైవబలం నాకు ఉంది. నా గొప్పతనం అందరికీ తెలుసు అని ప్రగల్భాలు చెప్పాడు. అప్పుడు వెంటనే భీష్ముడు కలగజేసుకున్నాడు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది? ఆ సమయంలో కర్ణుడు కూడాను, నేనిప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాటను సమర్థిస్తున్నాను ధృతరాష్ట్ర. ఈ భీష్ముడు, ద్రోణుడు అందరూ కూడా మా వైపు నుంచి కాకుండా అటు వెళ్ళిపోయినా మాకేం పర్వాలేదు, నేను ఇటే ఉంటాను, మేమిద్దరం సాధిస్తాం అనగానే వెంటనే మహానుభావుడు భీష్ముడు అంటున్నాడు, కర్ణ నీకు ఆయువు మూడిందయ్యా అన్నాడు. ఇక్కడ లేకపోతే నీ నోటంటే ఇలాంటి మాటలు రావు, ఇది తెలుసుకో. అసలు నీ దగ్గరున్న బలాబలాలు నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా వినట్లేదు. మరొక్కసారి గట్టిగా నొక్కి చెప్తున్నాను నీకు. అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం మొదలైనవి ఉన్నాయి, అవి నీ దగ్గరలో. ఒకవేళ నీ దగ్గర అస్త్రాలు ఉన్నవి అవి శాపగ్రస్తం. పైగా శక్తి ఒకటి ఉంది నీ దగ్గర, ఇంద్రుడిచ్చిన శక్తి. దానితో నువ్వు ఒక్క వీరుణ్ణి కొట్టగలవు. కానీ నీ దగ్గరున్న శక్తితో ఒక వీరుణ్ణి గట్టిగా కొట్టగలనని ఆ వీరుడు అర్జునుడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ శక్తిని ముక్కలు చేయగలిగే ఒక ఆయుధం ఉంది సుమా, అది నీకు తెలియదన్నాడు. ఏమిటా ఆయుధమో తెలుసా? అది నువ్వు ప్రయోగిస్తూ ఉంటేనే ముక్కలు చేయగలిగిన ఆయుధం ఒక్కటి ఉన్నది. అది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుదర్శన చక్రము. అది కానీ వస్తే నీ శక్తి మిగలదు. ఇంకొక్కటి నీ దగ్గర ఉన్నది, అదేమిటంటే సర్పముఖ బాణం. మూడండి ఇతడి దగ్గర ఉన్నవి. సర్పముఖ బాణం అది. మొదటిది బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం శాపగ్రస్తం, అది విశేషంగా చెప్పాడు ఇక్కడ. అది శాపగ్రస్తం, అది పనిచేయదు. పైగా మూడవది సర్పముఖ బాణం. ఈ సర్పముఖ బాణం అర్జునుడి దగ్గరున్న అస్త్రశక్తులతో వ్యర్థమవుతుంది. కాబట్టి నీ దగ్గర ఏం చూసుకుని ఇంత ధైర్యాన్ని ఇస్తున్న దుర్యోధనుడికి ఇది ఆలోచించు. నేను నిన్ను అవమానించాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదు, దుర్యోధనుడిని కాపాడాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. నిన్ను నమ్ముకుని పాడైపోతున్నాడు అతడు, అది నా యొక్క బాధ. అర్జునుడిని కృష్ణుడు రక్షిస్తున్నాడు, అది గుర్తుపెట్టుకో అని అన్నాడు. పైగా ఇతడు ఒక మాట అంటున్నాడు కర్ణుడు, నాకు బ్రహ్మాస్త్రం పని చెయ్యదు అనలేదు పరశురాముడు, జాగ్రత్తగా తెలుసుకోండి. స్ఫురించదు అన్నాడు, చివరి సమయంలో స్ఫురించదు అన్నాడు. అంతే కదా, స్ఫురించదు అన్నాడు, పని చేయదు అనలేదు కదా. అంటే వీడికో వైపు చూడండి ఇక్కడ, అంటే స్ఫురణ అనేది తన చేతిలో ఉందనుకుంటున్నాడు. అందుకు నా అస్త్రములు నా దగ్గర ఉన్నాయి. పైగా నా మీద చాలా ప్రేమ కూడా చూపించాడు పరశురాముడు. అయ్యో నిన్ను అనవసరంగా శపించేనే అన్నాడు. నిజంగా అలా అనలేదండి. శపించింది శపించి నువ్వు చాలా కష్టము సహనము చూపించావు కనుక నా అనుగ్రహం నీకుంటాయి, కొన్ని అస్త్రాలు శస్త్రాలు పనిచేస్తాయని ఇచ్చాడు ఆయన. అంత ఇంకేం లేదు ఇక్కడ. అది కానీ ఈ విధంగా నన్ను అతడు అనుగ్రహించాడు పరశురాముడు. అందుకే భీష్మాదుడు మనకు సహకరించకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఒక్క మాట నేను చెప్తున్నాను, కృష్ణుడు గొప్పవాడే కావచ్చు, అర్జునుడు గొప్పవాడే కావచ్చు, కానీ భీష్ముడు నన్ను ఎన్ని పరుషవచనములు ఈ సభలో పలుమార్లు పలికాడు గనక ఇకపై నేను యుద్ధములో ఇతడు బ్రతికుండగా శస్త్రాన్ని పట్టను. గట్టిగా చెప్పాడు, ఇతడు బ్రతికుండగా. న్యశ్యామి శస్త్రాన్ని నజాతు సంఖ్యే పితామహో ద్రక్షతి మాం సభాయాం త్వయి ప్రశాంతేతు మమ ప్రభావం ద్రక్షంతి సర్వే భూమిపాలాః. త్వయి ప్రశాంతేతు మమ ప్రభావం. నువ్వు పూర్తయిపోయిన తర్వాత నా ప్రభావం అందరూ చూద్దురుగాక. అంటే ఈ మాట ఎంత భయంకరమైన మాట చూడండి. భీష్ముడు పూర్తయిపోయిన తర్వాత అంటే నువ్వు మరణిస్తే, త్వయి ప్రశాంతే నువ్వు పూర్తిగా శమించబడిన తరువాత నా ప్రభావాన్ని మొత్తం రాజులు చూస్తారు. అంతవరకు నేను శస్త్రం పట్టుకుని యుద్ధంలో నీకు కనబడను, మళ్ళీ సభల్లో దర్శనమిస్తానంతే. ఈ మాట చెప్పి మహా క్రూరంగా మాట్లాడినటువంటి ఆ సూతపుత్రుడు తన సభను విడిచిపెట్టి భవనంలోకి వెళ్ళాడు. వెంటనే భీష్ముడు నవ్వెట్ట, అబ్బా సత్యప్రతిజ్ఞుడు కదా, తానొక్కడే ఈ భారమంతా మోస్తాట, చూద్దాం అని చెప్పుకుని, ఎప్పుడైతే అబద్ధపు మాట చెప్పుకుని పరశురాముడి దగ్గరికి వెళ్ళేవో అప్పుడే నీ ధర్మము తపస్సు అన్ని నశించిపోయేయా అధమా అన్నట్టు. ఎప్పుడైతే ఇది జరిగినదో అప్పుడు విదురుడు మాట్లాడుతున్నాడు. జరిగిన సన్నివేశాలన్నీ విన్నారు కదా, ఇంతవరకు నేను మౌనంగా ఉన్నా, అప్పుడు జూత సభలో మాట్లాడాను, ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడుతున్నాను, ఇది తెలుసుకోవలసినది.
అని ఇక్కడ విదురుడు ఉపదేశం చాలా విశేషంగా ఉన్నది. అయితే విదురుడితో మాట్లాడుతున్నప్పుడు కూడాను దుర్యోధనుడు నిజానికి మా జన్మలన్నీ సమానమే, మేము పాండవులు ఒకే విధంగా కలిగినటువంటి వారు, మా యొక్క పుట్టుక స్థానములు ఒకటే ప్రధానంగా, ఎందుకంటే మేము కురువంశానికి చెందినవారు, వారి శరీరములు మా శరీరములు కూడా ఒకవంటి వారే. అటువంటిప్పుడు మీరు మా ఇద్దరిని వేరు చేసి ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, నాయన ఇక్కడ ఎక్కువ తక్కువలు చెప్పడం కాదు, మీ ఉభయుల క్షేమం కోసం మాట్లాడారు వీళ్ళందరూ, నువ్వు ఇంకోలో వ్యాఖ్యానించక, ఇక్కడ మీ ఉభయులు క్షేమంగా ఉండాలని చూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే జ్ఞాతుల విరోధం కూడదు సుమా, జ్ఞాతులు దెబ్బలాడుకుంటే వాళ్ళకి ప్రయోజనం సిద్ధించదు, తెలుసుకోవాల్సిన ఉభయులకు ప్రయోజనం సిద్ధించదు. కొన్ని పక్షులు కలిసి హాయిగా తిరుగుతూ ఉన్నాయి, అవి ఒక వలలో పడ్డాయట. ఆ వలను తీసుకోవడానికని ఆ బోయివాడు అటు వచ్చాడు. రాగానే అవన్నీ తమని తాము రక్షించుకుందామని వలతో పాటు ఎగిరిపోయాయి. ఆ ఎగిరిపోతే కింద బోయివాడు నవ్వుతూ కూర్చున్నట్ట. అవతల పక్క నుంచి వెళ్ళిపోతున్న ఒకతను అడిగాడు, అయ్యో నీ వలని ఆ పక్షులు తీసుకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు తిరిగి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదేమి అంటే, ప్రస్తుతానికి ఎగిరే కానీ పైన ఒకటంటే ఒకటి పడక కొట్టుకుంటాయి, ఆ రెండు బలహీనమవుతాయి, అప్పుడు మొత్తం కలిసి కింద పడతాయి, అప్పుడు నేను తీసుకుపోతాను అన్నట్ట. అలా ఉందయ్యా జ్ఞాతి వైరం అనేది, మీరు ఇలాగే దెబ్బలాడుకుని మొత్తం దెబ్బతింటారు, ఇంక ఇతరులు లబ్ధి పొందుతారు సుమా. అందుకు ఎప్పుడు జ్ఞాతులు ఎలా ఉండాలంటే, ఒకరు యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ చక్కగా రాకా పోకా ఉంటూ ప్రేమగా హాయిగా ఉండాలి తప్ప ఇది కూడదు సుమా, సంధికి అంగీకరించండి మీరు అని ధృతరాష్ట్రుడితో చెప్తూ, నువ్వు నచ్చజెప్పవయ్యా అంటే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఇతను నా మాట వినడం లేదయ్యా అని. ఎవరి మాట వింటాడో నేను చూస్తాను, వాళ్ళని పిలిపిస్తాను ఇక్కడికి, నేను చెప్తూ ఉంటే నువ్వు ముందు నా మాట వినడం లేదు, వాళ్ళ దాకా ఎందుకు ఇంత చెప్తూ ఉన్నా, నేను మందలిస్తాను చెప్తాను నువ్వు అనడం లేదు గట్టిగా, సరే నేను ఇద్దరిని పిలిపిస్తాను ఇక్కడికని స్మరించి పిలిపించట. అందరూ ఒకరిని స్మరిస్తే వచ్చాడు, ఒకరికి కబురు పంపిస్తే వచ్చారు. వాళ్ళని స్మరిస్తే వచ్చిన వాడు వ్యాసదేవుడు, కబురు పంపిస్తే వచ్చిన తల్లి గాంధారి, ఉభయలో వచ్చారు అక్కడికి. వాళ్ళిద్దరూ కూడా మందలిని చూపించారు. చిత్రం ఏంటంటే, ఈ మాటలు జరుగుతున్నప్పుడు ఏకతోవా జగత్కృష్ణం, సంజయుడు చెప్తున్నటువంటి గొప్ప మాట. వ్యాసుడు గాంధారి నచ్చజెప్పిన వీడు వినలేదు ఎప్పుడో చెప్తున్న మాట, ఏకతోవా జగత్కృష్ణం ఏకతోవా జనార్దన సారతో జగత కృష్ణాదతిరిక్తో జనార్దన. ఒక్క మాట తెలుసుకో, జగమంతా ఒకవైపున్నా జనార్దనుడు ఒక్కవైపున్నా జనార్దనుడిదే జయమవుతుంది కానీ జగత్తు జయించలేదు సుమా, ఇది తెలుసుకో. ఈ మాటలు నిజానికి ఒక గోడ కట్టినంత స్పష్టంగా ఒక క్రమంతో చెప్తున్నాడండి సంజయుడు, జాగ్రత్తగా వినాలి. చెప్పింది చెప్పినట్టు అనిపిస్తున్నప్పటికీ ఇందులో దృఢత్వం జాగ్రత్త తెలుసుకోవాలి. ఇక్కడ జగమంతా ఒకవైపు ఉన్న జనార్దనుడు ఒక్కడు ఒకవైపు ఉంటే ఆ జగమంతా జనార్దను ముందు ఓడిపోతుంది. అయితే కృష్ణుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు కృష్ణుడు మన వైపు పెట్టుకోవాలి. కృష్ణుడు ఎక్కడుంటాడు? ఈ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం, ప్రతివారు కూడా వారు హృదయంలో రాసుకోవాల్సింది. ఏ రోజుకు ఆ రోజు పొద్దున్న నిద్రలేస్తూనే తలంచుకుని కృష్ణుడు మన వైపు ఉండాలంటే మనం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది నిజానికి ధృతరాష్ట్ర బోధో దుర్యోధన బోధో కాదు, మనందరికీ కూడా సంజయుడు బోధిస్తున్నటువంటి అద్భుతమైన బోధ. యత సత్యం యతో ధర్మ యతో హ్రీరాజ్యవం యత తతో భవతి గోవింద యత కృష్ణస్తతో జయ. చాలా విశేషమైన మాట చెప్పాడు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం. అయితే కృష్ణుడు ఎక్కడుంటాడు అది తెలుసుకోవాలి కదా. కానీ కృష్ణుడు మన వైపు ఉంటే బాగుంటుంది కదండి, ఎందుకంటే ఆయన ఉంటే జయం కదా. అయితే కృష్ణుడు ఎక్కడుంటాడు? యత సత్యం యతో ధర్మ యతో హ్రీహి ఆర్జవం యత. ఎక్కడ ఈ 4 గుణాలు ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. సత్యము, ధర్మము, హ్రీ. హ్రీ అంటే సిగ్గు. సిగ్గు అంటే చెడు పని చెయ్యడానికి వెనకంజ వేయడం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. చెడు పని అని తెలిస్తే వెనకంజ వేసే స్వభావానికి హ్రీ అంటారు. స్వభావం అండి, అంతేగాని 10 మంది చూస్తున్నారు చేస్తే బాగోదని కాదు, అసలు మన మనస్సుకే చెడు పని చేయడానికి వెనకంజ వేయాలి, అది హ్రీ, గొప్ప గుణం అది. అదే యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని చెప్పబడుతున్న దివ్య గుణం. లజ్జ ఉండాలి. అలాగే ఆర్జవం. ఆర్జవం అంటే త్రికరణ శుద్ధి, కపటము లేకుండా ఉండుట. ఈ 4 ఎవరి దగ్గర ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. మాట జాగ్రత్తగా తెలుసుకోవాలండి. యతో ధర్మస్తతో జయ అని ఒక మాట ఉంది, కానీ అది సరి అయిన మాట కాదు. యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణ తతో జయ, ఇది తెలుసుకోవాలి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది అనడం కాదు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది, ఎక్కడ దైవం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే జయం ధర్మం ఇవ్వదు, దైవం ఇస్తాడు. ధర్మం ఉంటే కానీ దైవం ఇవ్వడు, ఇది తెలుసుకోవాలి. ఇదే రమణ మహర్షి ఉపదేశారంలో కర్మ కిం ఫలం కర్మ తజ్జడం అన్నాడు. ధర్మము కర్మ జడమే,
అది నువ్వు ఆచరిస్తే దాని ఫలం ఇచ్చేవాడు భగవంతుడు. అందుకే ధర్మం ఉంటే భగవంతుడు ఉంటాడు, భగవంతుడు ఉంటే జయం ఉంటుంది. ఇంత స్పష్టంగా చెప్తే అప్పుడు ధృతరాష్ట్రుడు కేశవుని తత్వాన్ని నాకు తెలుసుకోవాలనుందయ్యా చెప్పు అని అంటాడు. విషయం మారిందండి. ఇంతవరకు వేడి అయినటువంటి చర్చలు జరిగాక ఒక శాంతిగా కృష్ణతత్వ చర్చ జరుగుతోంది. ఇక్కడ కృష్ణతత్వ స్మరణ చాలా విశేషంగా ఉంటుంది. ఇక్కడ రాజా నా కృష్ణతత్వం తెలుసుకోవాలంటే సంజయుడు చెప్తున్నాడు, రాజా నువ్వు ఎలా తెలుసుకుంటావయ్యా కృష్ణతత్వం? కృష్ణతత్వం అజ్ఞానాంధకారంలో ఉన్నవాడికి కృష్ణతత్వం అర్థం కాదు సుమా. మధుసూదనుడి గురించి నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ నీకెలా తెలుసు అని అంటావా? గురువుల యొక్క అనుగ్రహం చేత, భక్తి చేత నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఏనాడు మాయని సేవించను, అంటే కపటాన్ని ఆశ్రయించను. ఇక్కడ సంజయుడు కృష్ణుడిని ఎలా తెలుసుకున్నాడో చెప్తున్నాడు. దాన్ని బట్టి మనకిది బోధ. అంతేకాదు వ్యర్థ ధర్మాన్ని ఆచరించలేదు. ఎవరు అడిగారుగా భారతంలో సాధనలు ఏమున్నాయని? ఇవి ఉన్నాయండి, తెలుసుకోండి. ఇక్కడ నేను మాయని సేవించలేదు, ఏది చేసినా భగవదర్పిత బుద్ధితోనే చేస్తాను, కృష్ణార్పణ బుద్ధితో చేస్తాను. కనుక వ్యర్థ ధర్మం నేను ఆచరించను. శుద్ధమైన మనస్సుతో భక్తితో నేను కృష్ణ పరమాత్మను ఆశ్రయించాను. అలాగా దేవకీ పుత్రుని తెలుసుకోవచ్చు కానీ ఇంకొక విధంగా తెలియలేము అంటూ ఇక్కడ ఒక శ్లోకాన్ని చెప్తున్నాడు. అప్రాప్య కేశవో రాజన్ ఇంద్రియై రజితై నృభి ఆగమాధిగమాత్ యోగాత్ వశీ తత్వే ప్రసీదతి. కేశవుడు తెలియాలి అంటే ఇంద్రియములు జయించని వారికి కేశవుడు తెలియడు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆగమాధిగమాత్ గురువుల ద్వారా శాస్త్రజ్ఞానము పొంది ఉండాలి. రెండవది, ఇది సాధనకు కావలసిన అంశమనండి. ముందుగా ఉండవలసింది ఇంద్రియ నిగ్రహం. రెండు, ఆగమాధిగమాత్, ఆగమ అధిగమనము అనగా శాస్త్రజ్ఞానము. శాస్త్రజ్ఞానం ఎలా రావాలి? గురు శుశ్రూషాత్. గురు శుశ్రూష వల్ల శాస్త్రముల ద్వారా భగవంతుడు అంటే ఏంటి తెలియాలి. అది తెలియాలంటే నీకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందుకని గురువుగారు కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే వాచిని వీడు చూసుకుంటూ ఉంటే వీడికి ఎప్పుడు బతుకొస్తుందండి. కనుక వాడిని నిగ్రహించుకుంటూ శాస్త్రజ్ఞానం తెలుసుకుంటే యోగాత్. తర్వాత మూడవ అంశం యోగము. యోగం అనగా ఇక్కడ ప్రధానంగా యోగాభ్యాసము. యోగాభ్యాసం అనగా ఊపిరి పైకి తీసి కింద కొదలడం, ఎక్సర్సైజులు కాదండి. యోగం అనగా సాధన. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహము, గురువుల ద్వారా శ్రవణం చేసి తత్వాన్ని అవగాహన చేసుకోవడము, సాధన ద్వారా తత్వమునందు మనస్సు నిలపడము, అది తెలియాలి. అందుకు నిరంతరం గురువులు చెప్పింది మననం చేసుకుంటూ మనస్సును నిలపాలి. అది యోగము. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ మూడు ఉన్నటువంటి వారికి కృష్ణుని యొక్క తత్వము అనుగ్రహింపబడుతుంది. ఇది చెప్పారు ఇక్కడ. వాడిల్లు లాక్కుంటాడు కాదు, ఆయన అనుగ్రహిస్తాట. అంత విశేషంగా చెప్పి కృష్ణుని 14 నామాలకి ఇక్కడ వ్యాఖ్యానం చెప్తాడు. నమస్కారం చేసుకుందాం. 14 నామాలని 1000 ఉన్నాయి ఆయనకి. కేశవాది నామములకి వైదికమైనటువంటి అర్థాన్ని ఇక్కడ సంజయుడు చెప్తాడు. అంటే భారతంలో భక్తి చెప్పలేదనే వాళ్ళు ఎంత అజ్ఞానంలో దీన్ని బట్టి ఆలోచించుకోండి. భాగవతం ఎంత కృష్ణభక్తి చెప్పిందో భారతం ఏమాత్రం తగ్గకుండా కృష్ణభక్తిని చూపించింది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కృష్ణభక్తిని అద్భుతంగా వివరిస్తే ధృతరాష్ట్రుడు అంటాడు, కళ్ళున్న వారంతా అదృష్టవంతులయ్యా అన్నాడు. గుడ్డి కళ్ళ నుంచి కూడా నీరు వచ్చిందండి ఇప్పుడు కృష్ణత్వం అన్నాక. కళ్ళున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే వేదవేద్యుడైన ఆ పరమాత్మని భౌతిక రూపంతో ఎవ్వరూ చూడలేరు. ఆయన్ని మీరందరూ చూడగలుగుతున్నారు అంటే మీరందరూ భాగ్యవంతులు. గుడ్డివాడిని నాకు ఆ భాగ్యం రాలేదే. ఈ ఏడుపు నిజాయితీగా ఏడ్చాడండి. నిజాయితీగా ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కృష్ణుడు గుర్తుపెట్టుకుంటాడు. అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత కథకు మనకు వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా జరిగినదో అటు తర్వాత అక్కడ ధర్మరాజు తాను తన బంధువులతో కలిసి కృష్ణ పరమాత్మ ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళి శరణు వేడి. ఎందుకంటే సామాన్యుడు కాడు కదా కృష్ణ పరమాత్మ. సర్వరాజులకే రాజు అయిన మహాత్ముడు, సాక్షాత్ దైవం, పైగా తమకు సర్వస్వం. అలాంటి సర్వస్వమైన ఆయన వద్దకు వెళ్ళి పాద నమస్కారం చేసుకుని, అయ్యా నువ్వు అనుగ్రహించి మా తరపున నువ్వు మాట్లాడడానికి వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బయలుదేరాడు. ఇంతవరకు ద్రుపద పురోహితుడు వీళ్ళ తరపున బయలుదేరి వెళ్ళాడు. ద్రుపదుని మాటగానే వెళ్ళాడు అతను. రెండవది వాళ్ళ తరపున సంజయుడు వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళ తరపున ఈయన వెళుతున్నాడు. ఇక్కడ పైగా సంజయుడితోనే చెప్తాడు, నేను వస్తాను అక్కడికనో మాట అంటాడు సభలో కృష్ణ పరమాత్మ. అందుకే అలాంటి కృష్ణుడు రాబోతున్నాడు సుమా అని సంజయుడు హెచ్చరిస్తాడు ముందే. ఇప్పుడు ఆయన అన్నాడు నేను వెళతాను అని, కానీ ఆయన అన్నాడు కదా ఆయనే వెళ్తాడని అనుకోకూడదు. వెళ్ళమని వీళ్ళు ప్రార్థించాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే పాండవులు వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు పరమాత్మ వింటున్నాడు వాళ్ళ మాటలు. ఇక్కడ ధర్మరాజు హృదయం తెలుసుకోవాలండి. ఎంత సున్నితమైన హృదయం మహానుభావుడికి. ఎప్పుడు శాంతినే కోరుకుంటాడు మహాత్ముడు. అందుకే లోపల ఎంత వేదాంత జ్ఞానం పండిందో దీన్ని బట్టి తెలుస్తుంది. శాంతికి మనం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది విఫలమవుతుందేమో అని సూచన కనబడుతుంది. కానీ
ఎంత విఫలమైన శాంతి ప్రయత్నాలే చేయాలని నాకు అనిపిస్తోందయ్యా. ఎందుకంటే యుద్ధం చాలా భయంకరమైన సుమ. ఆ యుద్ధం ఆడుతూ అటు మేము ఇటు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, యుద్ధాలు నాకు కుక్కల కోట్లాట్లా కనబడతాయి సుమ అన్నాడు. ఇక్కడ కుక్కల కోట్లాట్లా కనబడతాయి. కుక్క జట్టీలను ఒక మాట ఉన్నదండి, కుక్కల కోట్లాట్లా కనబడతాయి. ఎందుకంటే కుక్కలు ఒక మాంసం ముద్ద పడి ఉంటే అది తీసుకోవడానికి ఆ కుక్కలు ఎలాగా తోక నూపుతాయి, గుర్రు పెడతాయి, ఒకటి అరిస్తూ ఇంకోటి అరుస్తూ ఉంటుంది. అది తిన్నవ్వకుండా ఇది జాగ్రత్తగా చుట్టూ తిరుగుతుంటుంది, మధ్యలో క్రూరంగా దంతాలు చూపిస్తూ మరుగుతూ ఉంటుంది, కలియబడుతూ ఉంటుంది. అవే పనులు యుద్ధంలో మనం చేస్తూ ఉంటాం. అలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే అది చాలా అసహ్యంగా ఉంటుంది సుమా. మన పరిస్థితి అలాగే ఉన్నది. పైగా బలవంతులు బలహీనులపై ఆదరం చూపుకపోవడం అనేటువంటిది అన్ని జంతువుల్లో కనబడుతున్న అంశమే ఇక్కడ. అదే ధర్మం ఇక్కడ కనబడుతున్నది. పైగా ధృతరాష్ట్రుడు మాకు చాలా పూజ్యుడు, గౌరవనీయుడు, తండ్రి మాకు. కానీ ఆ ధృతరాష్ట్రుడికి పుత్రప్రేమ చాలా ఎక్కువై కొడుకుకు వశమైపోయి మా ప్రార్థనని పరిహసిస్తాడు. అందుకే కృష్ణ నిన్ను ప్రార్థిస్తున్నాం, ఇలాంటి సంకట పరిస్థితులు నువ్వు కాక మాకు ఎవరు దిక్కు చెప్పు. నువ్వు మాకు ఇష్టుడవి, శ్రేయోభిలాషివి. నీకు మాకు ఉన్నటువంటి బంధం ఎన్ని రకాలుగా ఉంది. ప్రియశ్చ ప్రియ కామశ్చ గతిజ్ఞ సర్వకర్మణం. నిజంగా ఒక శరణాగతి మంత్రములేనండి ఇవన్నీ కూడా. నువ్వు మాకు ప్రియమైన వాడివి, మాకు ప్రియం కలిగించేవాడివి, మా సర్వగతులు నీకు తెలిసిన వాడివి. భగవంతుడికి అన్నీ తెలిసిన మనకు తెలుసుకుంటే చాలండి, ఏ బాధ లేదు.